మంచు ఫ్యామిలీలో గొడవ హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఇదే సమయంలో మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10:30కు విచారణకు రావాలని మోహన్ బాబుకు సూచించారు రాచకొండ సిపి. దాడిపై మోహన్ బాబును ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు గన్లు సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని హాస్పిటల్ కి తరలించారు. మోహన్ బాబు భార్య ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు. ఇటు జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లోనే మనోజ్ దంపతులు ఉన్నారు. బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు. మంచు కుటుంబంలో వివాదం తారాస్థాయికి చేరింది. ఉదయం నుంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతున్న ఫ్యామిలీ ఫైట్ సాయంత్రానికి హైటెన్షన్ గా మారింది. ఇంటి ముందు పెద్ద రగడే జరిగింది. పోలీసు అధికారులను కలిసి ఇంటికొచ్చిన మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. మనోజ్ గేట్ తీయమని ఎంత అడిగినా తీయకుండా బయట ఆపేశారు. చాలాసేపు బయట కార్లో ఉండిపోయింది మనోజ్ భార్య మౌనిక. తన కూతురు లోపలుంది, గేట్లు తీయమని మనోజ్ ఎంత మొత్తుకున్నా తీయలేదు. దీంతో గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కారులో మౌనిక కూడా లోపలికి వెళ్ళింది. పల్లిలోని మోహన్ బాబు ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు. మంచు ఫ్యామిలీలో గొడవ హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఇదే సమయంలో మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10:30కు విచారణకు రావాలని మోహన్ బాబుకు సూచించారు రాచకొండ సిపి. దాడిపై మోహన్ బాబును ప్రశ్నించిన పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు గన్ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు.